నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడంటే కూడా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ బిగ్ బాస్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఈ యొక్క అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా 3,500 కోట్లకు సంబంధించి లిక్కర్ కేసు ఏదైతే జరుగుతూ వచ్చిందో దీనికి సంబంధించి అంశాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా దాదాపు 305 పేజీలతో ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది సిట్ అధికారులు. దీనికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ కేసుకు సంబంధించి. లిక్కర్ కేసులో ఏదో జరుగుతుంది, ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అంటూ మీరు చెప్పారు, మనందరం కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే నిన్న మెయిన్గా ఛార్జ్ షీట్కి సంబంధించి అఫీషియల్గా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఛార్జ్ షీట్లో. అయితే ఒక మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1గా ఉన్నారు, ఆ తర్వాత A5గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే A5గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీకి సంబంధించి ఆయన A33గా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి డబ్బులన్నీ కూడా A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ ముగ్గురికి వెళ్తూ ఉన్నాయి. ఈ ముగ్గురు దగ్గర నుంచి ఫైనల్గా ఉన్నటువంటి మెయిన్ బిగ్ బాస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వెళ్తున్నాయని చెప్పేసి లిస్టెడ్ విట్నెస్గా ఉన్నటువంటి LW104 అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి నెలకి 50 నుంచి 60 కోట్లు వెళ్తున్నది ఆ ఒక్క మ్యాటర్ని మాత్రమే ఈ ఇష్యూలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో దీన్ని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఈ కేసు అంతా చూసుకోవాలి. ఎందుకంటే ఛార్జ్ షీట్లో అఫీషియల్గా ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఒక విట్నెస్ ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి మాత్రమే పేరు ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఏంటి ఫైనల్ బిగ్ బాసే టార్గెట్ అయిపోయాడా? ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ టార్గెట్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు, జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ టార్గెట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం లిక్కర్ రిలేటెడ్ కేసులో కేసు విచారణ కన్నా కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ ప్రచారం ఎక్కువైపోయింది. రాజకీయ ప్రచారం 90% ఉంటే 10% కేసు విచారణ జరుగుతుందా అన్నట్టు అనుమానం వచ్చేట్టుగా బిహేవ్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక విచారణ ప్రారంభమైనప్పుడు ఆ విచారణ వేగవంతంగా జరగాలి. విచారణ జరిగే క్రమంలో ఎవరు బయటపడితే, ఎవరు ఆధారాలు దొరికితే వాళ్ళని విచారించవచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వరకు వెళ్ళినా ఎవరికేం అభ్యంతరం లేదు. విచారణ సమస్య యొక్క బాధ్యత వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ముందే ఫిక్స్ చేస్తున్నారు సెలెక్టివ్ అండ్ టార్గెట్. విచారణలో కొత్త కోణం ఏంటంటే సెలెక్టివ్ అండ్ టార్గెట్. ఈ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. సిట్ విచారణ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ సిట్ అనేది ప్రభుత్వంలో వ్యవస్థలో ఉంటుంది. ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీ కానీ ఆ పార్టీకి సపోర్ట్ గా ముద్రణ పడినటువంటి కొన్ని మీడియా సంస్థలు ముందే పేర్లు చెప్పేస్తున్నారు. ఉదాహరణకు ఈ లిక్కర్ కేసు విచారణ ప్రారంభమైంది, ఇంకా విచారణ ప్రారంభమైతే చాలు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది సబ్జెక్టు అని ఆ రోజు చెప్పారు. విచారణ ప్రారంభమై కొంతమంది అరెస్టులు, వాసుదేవ్ రెడ్డి గారిని కావచ్చు, ఇంకోరిని అరెస్ట్ జరిగితే వాళ్ళు జగన్ పేరు చెప్పేస్తారు, ఇంకా జగన్ అరెస్ట్ చేసేస్తారు. అంటే ఇది సెలెక్టివ్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చుట్టూ నడుస్తుంది వ్యవహారం. కేసులో నిజంగా వారి పాత్ర ఉంటే ఎవరు తేల్చాలి? విచారణ సంస్థ తేల్చాలి. తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ విచారణ ఎలా జరుగుతుందో కూడా ఇండైరెక్ట్ చెప్పేస్తున్నారు. వీళ్ళు చెప్పడం, అక్కడ రిజల్ట్స్ అట్లా రావడం, ఇందువల్ల ఏముందంటే ప్రభుత్వం సెలెక్టివ్ గా టార్గెట్ గా వ్యవహరిస్తుందా అన్న అనుమానాలకు కారణం కొన్ని మీడియా సంస్థలు లేదా తెలుగుదేశం పార్టీలో ప్రముఖులు చెప్తున్న మాటలు. మీకు గుర్తుంటే ఒకనొక సందర్భంలో కేబినెట్ సమావేశంలో చంద్రబాబు గారు మీరు ఎక్కువ మాట్లాడద్దని తమ శ్రేణులు చెప్పినట్టుగా మన మీడియాలో లాజిక్ ఏంటంటే ఇట్లా విమర్శకు తావిస్తుంది. పదే ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు ఈ రకంగా నెక్స్ట్ జగన్ గారే మనం ఒక విశ్లేషకుడుగా, నేను ఒక జర్నలిస్ట్ గా, మీరు నెక్స్ట్ జగన్ గారు ఉండొచ్చు అనుకోవడం పెద్ద తప్పు కాదు. ఎందుకంటే పరిణామాలు అట్లా దారి తీయచ్చు అనుకోవచ్చు. అసలు రాజకీయ పార్టీ నాయకత్వం కొన్ని మీడియా సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచే ఇలా జరగబోతా ఉంది, ఇలా చేయబోతున్నారు, టార్గెట్ జగన్మోహన్ గారు అరెస్ట్ చేసేబోతారు, ఆయన అరెస్ట్ అయితే జరిగే పరిణామాలు ఇవి, ఇట్లా మాట్లాడేస్తున్నారు. అంటే మీరు సెలెక్టివ్ గా చేస్తున్నారు విచారణ, టార్గెట్ గా చేస్తున్నారు విచారణ అనే భావానే మీ ప్రవర్తన వల్ల కనిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి నష్టం. రెండో పాయింట్, విచారణ కన్నా ప్రచారం ఎక్కువ. ప్రచారం ఏంటి? జగన్ గారికి మీరు చెప్పారు ఇప్పుడు 50 కోట్లు తీసుకున్నాడు, నెల ఇచ్చేవాడు. ఆ కసిరెడ్డి డిస్టరీలు ఇస్తే, గోవిందప్ప లాంటి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు తీసుకెళ్లి మిథున్ రెడ్డికి ఇస్తే, మిథున్ రెడ్డి తీసుకెళ్లి జగన్ కి ఇస్తే, ఈ కథ ఏంటి? మొత్తం మీద మద్యం అన్నది ఒక అనైతికమైనటువంటి సబ్జెక్టు. మద్యాన్ని ఎక్కువ మంది సేవించవచ్చు, కానీ మద్యం అనేది అనైతికం. అలాంటి అనైతికమైన మద్యంలో కూడా డబ్బులు చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేసినాడు అనే ముద్ర వేయడం ద్వారా ఒక రాజకీయంగా ఒక నెగిటివ్, కొంత అమాయకత్వం నమ్మేవాళ్ళు
మద్యంలో కూడా సంపాదించేశారు వీళ్ళు, వ్యసనంలో కూడా సంపాదించేసినారు వీళ్ళు అనే భావన కలిగించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు ఇవి మాట్లాడేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రచారంకున్న ప్రయారిటీ విచారణకి ఎక్కడుంది? కాబట్టి విచారణ సమస్యలు చెప్పాలి ఏంటన్నది, విచారణ సమస్యల కన్నా వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇది ఏమవుతుందంటే ప్రచారానికి ఎక్కువ ఒక దశ దాటితే అది ప్రభుత్వానికి రివర్స్ అవుతుంది. ఎందుకంటే విచారణలో భాగంగానే చంద్రబాబు గారిని అప్పుడు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతున్న భాగంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేబినెట్ సబ్ కమిటీ తర్వాత ఇంకా చాలా వాటిల్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోతున్నారు అని ఎవరికి తెలియదు. సైలెంట్ గా చేశారు. 2 రోజులకు ముందు ఆయన నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పినా కూడా మనలాంటి వాళ్ళు జరగదులే ఎలక్షన్ ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారు. అంటే ఒక ఆల్ ఆఫ్ సడన్ చంద్రబాబు గారి విచారణలో భాగంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అరెస్ట్ అయినారు. అయినా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకు ముందు రాజకీయ కోణంలోనే జగన్ అరెస్ట్ చేసినాడు అని ఆ రోజు ప్రజలు నమ్మారు. మెజారిటీ ప్రజలు అంటే విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తేనే ప్రజలు ఇది రాజకీయ కక్షగా మారినప్పుడు మీరు ముందే చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అరెస్ట్ అవుతారని. ఇంకా ప్రజలు ఈ విచారణ అనుకుంటారా రాజకీయం అనుకుంటారా? ప్రజలు ఒకసారి ఈ విచారణ మొత్తం జగన్ అరెస్ట్ చేయడం కోసమే చేస్తున్నారు అని ప్రజలు నమ్మేస్తే విచారణ సంస్థ ఏమో నమ్ముతుంది, కోర్టులు ఏమో నమ్ముతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. 10 ఏళ్లకో ఇప్పుడు చేస్తుంది విచారణ, ఎఫ్ఐఆర్ అయిపోయిన వెంటనే ఇంకా వాయిదాలు అది తేలేసరికి ఈ ప్రభుత్వమే మారిపోతుంది. కాబట్టి బేసిక్ గా ప్రజలు ఏమి నమ్ముతారు? ఈ విచారణ జరుగుతున్న తీరుతెన్నులు చూసిన తర్వాత ఇది జగన్ అరెస్ట్ చేయడం కోసమో, జగన్ టార్గెట్ చేయడం కోసమో, జగన్ డిఫైన్ చేయడం కోసమో ఇది చేస్తున్న టార్గెట్ విచారణ కానీ ప్రజలు నమ్మేసినారంటే ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. అంటే ఆ స్టెప్స్ ఏం తీసుకుంటారనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఒక అనుమానం అయితే ప్రారంభమైంది. కారణం ప్రజలు అనుమానించో వైసీపీ వాళ్ళు చెప్పే కాదు, మీరు వ్యవహరిస్తున్న తీరు. సిట్ ఏం చేస్తూ వాళ్ళు చేయనివ్వండి, కానీ మనం బయట ప్రభుత్వం సిట్ అంటే ఎవరు? ప్రభుత్వం నియమించిందే కదా. ప్రభుత్వం అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా సిట్ చెప్తున్నట్టుగా మారిపోతుంది భావన. ప్రజలు ఏమనుకుంటారు? అది అల్టిమేట్ ఇంపార్టెంట్. రెండోది వాళ్ళకి అనుకూలమైన మీడియా సంస్థలు ఇంపార్టెంట్ గా మారుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేస్తున్న ప్రచారం, వీళ్ళు చేస్తున్న సెలెక్టివ్ టార్గెట్ వ్యవహారం కారణంగా ఇది రాజకీయ కోణంలో జరుగుతుందని ప్రజలు అనుమానించే స్థితిలో ఉన్నారు. ఈ అనుమానం బలపడిపోయి నిర్ధారణకు వచ్చారంటే మీరు ఏమి చేసినా, ఏ విచారణ చేసినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఇది రాజకీయ కోణం అభిప్రాయం ప్రజలు వచ్చేసారంటే ప్రభుత్వానికి నష్టం వస్తుంది రాజకీయంగా అనేది ప్రభుత్వం గుర్తించాలి. ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఆల్రెడీ ఏ కేసు అయినా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ కేసు చూసినా పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది, ఖచ్చితంగా లీగల్ కాన్స్పిరెన్సీ ఉంది. లీగల్గా ఉందా లేదా అనేది చేయాల్సింది కోర్టులు కదా. కోర్టులోకి వెళ్ళాలి, కోర్టులో వాటిని పరిశీలించాలి, సునిశ్చితంగా ఇద్దరు వైపుల నుంచి వినాలి. విన్న తర్వాత దాంట్లో నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది కోర్టు తేల్చాలి. కోర్టు తేల్చిన తర్వాత అది లీగల్గా డిసైడ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కావచ్చు, కేవలం వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని దాన్ని స్టేట్మెంట్గా రికార్డ్ చేసి దాన్ని ఛార్జ్ షీట్లో చేర్చి ఓకే వీళ్ళ పేరు చెప్పారు కాబట్టి మేము వీళ్ళని అనుమానితులుగా తీసుకుంటున్నాము, వీళ్ళని అనుమానిస్తున్నాము, వీళ్ళని విచారణ చేస్తున్నాము, జైలుకు పంపిస్తున్నామని మాత్రమే జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా చట్టపరంగా న్యాయపరంగా ప్రూవెన్ కాలేదు కదా. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆ రోజున్న జడ్జి గారితో అవును వాయిదాకు హాజరైనప్పుడు ఆయన ఆవేదన చెందారు. ఇది నాకు రాజకీయంగా నా పైన దురుద్దేశంతో పెట్టిన కేసు, ఇది కావాలని చేస్తున్నారు, ఇది నన్ను అవమానిస్తున్నారు అనే పద్ధతిలో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎవరైనా సరే జడ్జి ముందు ఏమైనా చెప్పొచ్చు. ఆ సందర్భంగా జడ్జి చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. జడ్జి గారు ఏం చెప్పారంటే, ఎందుకు మీరు బాధపడతారు, మీరు ఇప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే తప్పు చేసిన వ్యక్తిగా ఈ రోజుకి ప్రూవ్ కాలేదు, ఈ రోజు కాదు మీరు. కాబట్టి మీ మీద ఆరోపణలు మాత్రమే. ఒక ఏజెన్సీ మీరు ఈ తప్పు చేశారని ఆరోపిస్తుంది, మీకు దాన్ని సావధానంగా వాయిదాల్లో మీరు చెప్పొచ్చు, మీరు డిఫైన్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు మీరు నా కస్టడీలో, జడ్జి కస్టడీలో ఉన్నారు, మీరు శిక్షపడి కస్టడీలో కాదు, జడ్జి కస్టడీలో అంటే విచారణ కస్టడీలో ఉన్నారు, కానీ గౌరవప్రదంగానే ఉన్నారు. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు సమయం వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఏజెన్సీ మీ మీద అలిగేషన్ మాత్రమే. తిరిగి మీరు అన్నిటికీ సమాధానం చెప్తే రేపు కోర్టు మేము నిర్ణయిస్తాం కదా, ఎందుకు బాధపడతారో అన్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నంత ఆరోపణ మాత్రమే, ఇప్పుడు జరుగుతున్నంత విచారణ మాత్రమే. విచారణ చేసి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కోర్టులుగా నిర్ణయిస్తే అప్పుడు వాళ్ళు తప్పు చేసినట్టు. అంతవరకు ఇలా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిలే తప్ప దోషులు కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా పదే తప్పు చేశారని ఎట్లా అంటారు? 2 జగన్మోహన్ రెడ్డి గారికి, మన మిథున్ రెడ్డి గారికి
ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. అవును. కాబట్టి ఎందుకు నిరాకరించింది? ఆయన తప్పు చేశాడు కాబట్టి నిరాకరించింది. నో, తప్పు చేశాడని ఒప్పు చేశాడని కోర్టు భావిస్తే శిక్ష వేస్తుంది కదా. అవును. కోర్టు మిథున్ రెడ్డి ఈ కేసులో తప్పు చేశాడని నమ్మితే శిక్ష వేస్తుంది. ఇంక విచారణ ఎందుకు? పాయింట్ ఏంటంటే విచారణ జరిగే దశలో ఒక కీలకమైన వ్యక్తి ఈయనని విచారణ సంస్థ భావించినప్పుడు, లేదా విచారణలో ఉంటున్నటువంటి వాళ్ళు పదే పదే ఈయన పేరు చెప్తున్నారు కాబట్టి ఈయన కూడా విచారిస్తే మాకు తగిన సమాచారం జరుగుతుందనే భావన విచారణ ఏజెన్సీలు కానీ చెప్తే కోర్టులు ఖచ్చితంగా ఆ సమయంలో జోక్యం చేసుకోదు. అరెస్ట్ కావడం, విచారణ, జడ్జి శిక్ష వేసి అరెస్ట్ అయితే తప్పు చేసినట్టు లెక్క. కానీ విచారణలో భాగంగా అరెస్ట్ అయితే అది ఒక మోడల్. కాబట్టి విచారణకు హాజరైన వాళ్ళు ఎంతో, విచారణ స్టేషన్ లో ఉన్నా జైల్లో ఉన్నా విచారణ పేరుతో ఉంటే అది తప్పు చేసినట్టు కాదు అని కోర్టు భావిస్తుంది. రెండో అంశం, విచారణ దశలో లేదా పోలీసుల ముందు సహముద్దాయిలు చెప్పే సమాచారం ని మేము సాక్ష్యంగా తీసుకోము, ఇది కోర్టు చెప్పింది. విచారణలో భాగంగా సిట్టు ముందు గాని లేదా పోలీస్ స్టేషన్ల ముందు గాని ఈ ముద్దాయిలు ఎవరైతే సహనిందితులు ఉంటారో 1, 2, 3, 4 A1 ఉంటారో వాళ్ళు A1 పైన కానీ A2 పైన కానీ లేకపోతే A4 పైన కానీ ఇంకోరి పైన కానీ కొన్ని అలిగేషన్ చేయొచ్చు. పలానా వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చాం, పలానా వాళ్ళు చెప్తే చేసామని చెప్పొచ్చు. అది సాక్ష్యంగా కాదు, దాన్ని సాక్ష్యంగా కోర్టు పరిగణన తీసుకోదు. జడ్జి ముందు చెప్పే విచారణలో భాగంగా జడ్జి ముందు ఎఫ్ఐఆర్ ఈ ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత విచారణ ప్రారంభమవుతుంది కదా, అప్పుడు జడ్జి ముందు చెప్పే దాని మీద అదే సాక్ష్యంగా చూస్తూ ఉంటారు. ఉదాహరణకు నేను విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు మమ్మల్ని అనేక సందర్భాల్లో పోలీసులు పొలిటికల్ గా అరెస్ట్ చేస్తుంటారు. అదే ముఖ్యమంత్రి వస్తే నిరసన తెలియజేయడం, యూనివర్సిటీ చేస్తుంటారు. మాకు ఇంకా అరెస్ట్ చేయడం, అలాంటి ఛార్జీలు ఆ తప్పనలో పడిపోయి మాకేం అర్థం కాదు. మీడియాతో మాట్లాడుకుంటా ఉంటాం. పోలీసులు ఒక పేపర్ తీసుకొచ్చి అరెస్ట్ కింద సంతకం పెట్టుకుంటారు. ఆడేం రాశారో కూడా మాకు తెలియదు. మాకు జడ్జి ముందు పోయి 307 ఇవన్నీ రాసిన తర్వాత జడ్జి ఒక సందర్భంలో మమ్మల్ని అడిగాడు, ఇంట్లో ఇంతకు మీరు సంతకం పెట్టారు కదా, ఏం రాశారు తెలుసా మీకు అని. అసలు ఆ సెక్షన్ ఏంటో మీకు తెలుసా అని అడుగుతుంటే అడిగితే మాకేం తెలుసు సార్, వాళ్ళు పెట్టమన్నారు, ఫార్మాలిటీస్ అన్నారు, పెట్టామన్నారు. వాళ్ళకి పోలీసు పెట్టిన వాళ్ళు మీకన్నా తెలుసా అంటాడు జడ్జి గారు ఒక సందర్భంలో. వాళ్ళు తెలకాలను వేసినారు. అంటే పెట్టిన వాళ్ళకి తెలియదు, పెట్టిన వాళ్ళకి తెలియదు, పెట్టించిన వాళ్ళకి తెలియదు. 307 అంటే అటెంప్ట్ మర్డర్. ముఖ్యమంత్రిని మర్డర్ చేయడానికి పోయినారా మీరా మమ్మల్ని? వాళ్ళు ఏందో మా మొక్కలు చూస్తే ఇలా ముఖ్యమంత్రిని అరెస్ట్ వాళ్ళు నిరసన తెలియజేయకపోతే అటెంప్ట్ మర్డర్ అంటారంటే మీరు పెట్టడం ఏంది, వాళ్ళు ఒప్పుకోవడం ఏందని బెయిల్ ఇచ్చి పంపించేవాళ్ళు. అంటే పాయింట్ ఏంటంటే అక్కడ పోలీసులు ఇట్లా అరెస్టులు చేసి కేసు పెట్టినా లేదా బెదిరించి కొన్ని సందర్భాలు పెడుతుంటారు, నువ్వు పెడితే తప్ప తడదీస్తావని. అట్లాంటి జరిగి అందువల్లనే కోర్టులు ఏం చెప్తా అంటే జడ్జి ముందు చెప్పే సాక్ష్యం తప్ప మేము సాక్ష్యంగా తీసుకోమని చెప్పారు. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, కసిరెడ్డి చెప్పేసినాడు, విజయసాయి రెడ్డి గారు చెప్పేసినారు, లేదా వాసుదేవ్ రెడ్డి అప్రూవర్ గా మారిపోతున్నాడు, లేకపోతే వీళ్ళందరూ జగన్ పేరు చెప్పేసారంటే ఇంక ఇరుక్కునేసినాడు అని కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం పడుతున్నాయి కదా, అది కోర్టు ఒప్పుకోదు. ఇప్పుడు జరిగే ట్రయల్స్ లో జరిగే దేన్ని కోర్టు ఒప్పుకోదు. కోర్టు ముందు చెప్పేదే ఫలానా XYZ వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళు అప్రూవర్ గా మారిపోతే ఇంక అన్ని చెప్పేస్తారు, ఇంకా జగన్ పని అయిపోయింది. ఏం కాదు. అప్రూవర్ గా మారిపోతే జరిగే పని అని మొదటి పని ఏంటంటే అప్రూవర్ గా మారిన వాడికి శిక్ష గ్యారంటీ. ఎందుకంటే నేను చెప్పేస్తాను, నేను చేసి తప్పు చేస్తాను చెప్పేస్తాను, సాక్షాత్తం డైరెక్ట్ కోర్టు ముందు ఒప్పుకున్నట్టు, కోర్టు ముందు కూడా వాళ్ళు ఒప్పించేస్తారు అప్రూవర్ గా మారారని. అప్రూవర్ గా మారినోడికి శిక్ష గ్యారంటీ, ఆ కేసు ఏమన్నా కానీ శిక్ష. అది కాకపోతే అప్రూవర్ గా మారి విచారణకు సహకరించాడు కాబట్టి శిక్ష వేయాలనా తగ్గించాలనా అనేది కోర్టు చూసుకుంటుంది. విచారణ ఏజెన్సీ మాకు కీలక సమయంలో సహకరించారు కాబట్టి అతనికి 4-10 ఏళ్ళు శిక్ష పడింది అనుకో, 5 ఏళ్ళు వేస్తారు, 2 ఏళ్ళు వేస్తారు, శిక్ష తగ్గిస్తారు. అంటే అప్రూవర్ గా మారితే 2 గ్యారంటీ. ఒకటి, అప్రూవర్ గా మారినోడు కేసు ఏమైనా సరే శిక్ష గ్యారంటీ. 2, కేసు కూడా అయినా గ్యారంటీ, అతనికి గ్యారంటీ. మిగతా ఏ 10 మంది అనుకోండి, 2 అప్రూవర్ గా మారి అనుకో, 8 మంది శిక్ష నుంచి తప్పించుకున్న కేసులో నిరూపిత, ఈ 2 మాత్రం గ్యారంటీ పడుతుంది, ఎందుకంటే ఒప్పుకున్నారు కాబట్టి. కాబట్టి శిక్ష గ్యారంటీ. ఇంకోటి ఏంటంటే కోర్టులు వారు సహకరించారు కాబట్టి ఏజెన్సీకి తగ్గించవచ్చు లేదా లేకుండా చేయొచ్చు, ఇది గ్యారంటీ. కానీ వాళ్ళు చెప్పే సాక్ష్యం గ్యారంటీ కాదు. వాళ్ళు చెప్పే సాక్ష్యం దేనికి పనికి వస్తుందంటే ఈ అప్రూవర్ గా మారిన ఇద్దరు మిథున్ రెడ్డి గారి పేరు చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినారు కాబట్టి మేము వాళ్ళని కూడా విచారిస్తాం, కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం, లేకపోతే వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుంటాం అని కోర్టులో వాదించడానికి ఇది పనికి వస్తుంది. అంటే అప్రూవర్ గా మారిన లేదా విచారణ భాగంగా సాక్షులు చెప్పే సాక్ష్యాలు అనేది దేనికి పనికి వస్తుందంటే ఫర్దర్ విచారణ చేయడం కోసం, లేదా కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టుల ముందు చెప్పించుకోవడం కోసం, రిమాండ్కి ఇవ్వడం కోసం పనికొచ్చే సబ్జెక్ట్ తప్ప
ఓకే. ఇది శిక్ష పడేదానికి పనికొచ్చే సబ్జెక్ట్ అయితే కాదు. కాబట్టి శిక్ష పడాలంటే మళ్ళీ ఆ అప్రూవర్ వాసుదేవ రెడ్డి ఎవరి పేర్లో చెప్తారు, అప్రూవర్ గా మారతాడు. అప్రూవర్ గా మారారని మీడియా చెప్తుంది కదా, సిట్ కాదు, సిట్ చెప్పట్లేదు, సిట్ వాళ్ళు అప్రూవర్ గా మాట్లాడని చెప్పేసి ఆ నోటీసులు ఇవ్వలేదు, ఇంతవరకు ఏం జరగలేదు కదా. మారతారు అనుకుందాం కాసేపు. మరి జడ్జి ముందు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చారంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్ ఆయన ఇచ్చాడంటే బాగుందండి, ఎట్టిచ్చాడు చెప్పమని అంటారు. ప్రైవేట్ గా ఇంకో ఆయన చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు, అరెస్ట్ చేస్తారని అంటారు. లేదా ప్రధానమంత్రి పేరు చెప్తారా, అరెస్ట్ చేస్తారా అంటారు. కాబట్టి బేసిక్ పాయింట్ ఏంటంటే అప్రూవర్ గా మారిన ఆయన ద్వారా విచారణ ఏకవంతం చేయడానికి, కొంతమందిని అరెస్ట్ చేయడానికి, కొంత సమాచారం తెలుసుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఏజెన్సీలకి దాని ఆధారంగా XYZ ని అరెస్ట్ చేయడం, శిక్షించడం జరగదు. కాబట్టి పోలీసుల ముందు, విచారణ సంస్థల ముందు సహనిర్దితులు చెప్పే, సహముద్దాయిలు చెప్పే సాక్ష్యాలు సాక్ష్యంగా కోర్టు స్వీకరించదు. జడ్జి ముందు చెప్పేది మళ్ళీ జడ్జి ముందు చెప్పినా మళ్ళీ నేను ఒప్పుకోవాలి కదా. నాకు ఎట్టిచ్చాడో చెప్పు అంటాడు. అశోక్ గారు వస్తాడు, పురుషోత్తం డబ్బు ఇచ్చారంటాడు. ఆయన చెప్తాడండి నాకు ఎట్టి డబ్బు ఇచ్చాడు, ఆధారం చూపించమని అంటారు. మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి వాళ్ళు కోర్టు ముందు చెప్పాలి. 2, నాకు ఇచ్చినట్టుగా ఆధారం ఉండాలి. నువ్వు గాల్లో చెప్పేస్తే కుదరదు. కాబట్టి ఇది అందువలన దీన్ని ఎక్కువ ఎందుకు చేస్తున్నారంటే ఈ వేట నిరూపితం అయ్యేది కాదు కదా. కాబట్టి అది నిరూపితం అయ్యేది ఇప్పుడు కాదు, సంవత్సరాలు పడుతుంది. ఆయన ప్రభుత్వం మారిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇదేమి జరగదు. కాబట్టి ఎందుకు గమ్మున ఉండాలి? వాసుదేవ రెడ్డి గారు చెప్పినారు, ఎల్ఐ చెప్పినాడు, పుల్లయ్య చెప్పాడు, విజయసాయి రెడ్డి చెప్పాడు, జగన్ కని రోజు టాతికాయల్లో పేపర్లు రాశాడు. జగన్ కి ఆ ముడుపులు అందినాయి. కింద క్యాప్షన్ కోర్టు కాదు, విచారణ సంస్థలు కాదు, కసిరెడ్డి చెప్పినాడంట, విజయసాయి రెడ్డి చెప్పినాడంట, విధుని చెప్తాడంట. అంతే, పోయింది ఏముంది, హెడ్డింగ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి అందినాయి డబ్బులు, నమ్మినోడు నమ్ముతాడు, మంది ఏం పోయింది. కాబట్టి నేను చెప్తా కదా, విచారణకి ఇచ్చే ప్రాధాన్యత కన్నా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేస్తున్నది. అందువల్ల వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి అట్లీస్ట్ ఒక నోటీసులు ఇవ్వాలన్నా సరే మెయిన్ కోర్టులు చెప్పేది ఏంటంటే, లిస్టెడ్ విట్నెస్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఆధారాలు తీసుకొని నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్గా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి విచారణకు సహకరించాలని చెప్పేసి సిట్ కోరుతుందని చెప్తున్నారు. దీంట్లో భాగంగానే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కీలకంగా మారబోతున్నారు. ఆల్రెడీ ఆయన మళ్ళీ ఇంకోసారి విచారణకు రావాలని చెప్పి సిట్ నోటీసులు ఇచ్చింది. ఆయన ఏదో వేరే పనుల వల్ల నేను రాలేనని చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే కీలకంగా కంపల్సరీ రావాలి. ఈ కేసు 80 to 90% కంప్లీట్ అయిపోయింది. ఆయన విచారించిన తర్వాత ఫైనల్ కంక్లూజన్కి వస్తామని చెప్పేసి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కీలకంగా మారబోతున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేసి మిథున్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఈ ముడుపులు అందాయా లేదా అనేది ఫైనల్ కంక్లూజన్కి చేయాల్సినటువంటి లిస్టు. మరి విజయసాయి రెడ్డి గారు విచారణకు వచ్చి ఆయన ఏం చెప్తారు? ఆయన ఎందుకంటే ఫస్ట్ లీకులు ఇచ్చింది ఆయన కదా, దీనికి సంబంధించి ఎవరెవరున్నారు, కసిరెడ్డి చేసిందంతా మిథున్ రెడ్డి మేము అందరం కలిసి పనిచేసామని చెప్పేసి చెప్పింది ఆయనే కదా. బేసిక్ గా మీడియాతో ఏం చెప్పాడో, లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు. బేసిక్ గా ఇక్కడ ప్రభుత్వం కూడా సిట్టు వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల్లో ఛార్జ్ షీట్ అయితే వేయాలి. ఆ టైం దగ్గర పడతా ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసేసినారు. కానీ ఛార్జ్ షీట్ వేసేస్తే బెయిల్కి ప్రొవిజన్ వస్తుంది, కొంత వెసులుబాటు వస్తుంది. కాబట్టి ఏం చేశారు, ఇంకా అనుబంధ ఛార్జ్ షీట్లు ఉన్నాయని చెప్పారు. అంటే 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసినారు. ఛార్జ్ షీట్ చేస్తే నిందితులకి మన బయట వాళ్ళకి కూడా బెయిల్కి ప్రొవిజన్ వస్తుంది కాబట్టి ఇంకా అనుబంధ ఛార్జ్ షీట్ ఇంకా ఉంది కథ, ఇంకా విచారించాల్సి చాలా ఉందని. కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పడం కోసం అనుబంధ ఛార్జ్ షీట్లు పెడతారు. అప్పుడు జగన్ గారు ప్రధాని నిలబెట్టినప్పుడు అదే చేసినారు. అనుబంధ ఛార్జ్ షీట్ల పేరుతో బెయిల్ నిరాకరించే ప్రయత్నం చేయడం, బెయిల్ అడ్డుకోవడం, అభ్యంతరం చెప్పడం. ఈ వ్యూహం కోర్టులో ఇంకా మారిన మార్గదర్శకాలు అంత సులభం కాదు. మిగతా అందరూ కూడా బెయిల్స్ వస్తాయి. 90 రోజులు అయిపోయిన తర్వాత బెయిల్ ఇక తప్పదు ఖచ్చితంగా. పాయింట్ ఏంటంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు లోపల ఏం చెప్తాం బయట తెలియదు. ఏం చెప్పొచ్చు ఆయన? విజయసాయి రెడ్డి గారిని ఎవరైనా ప్రభుత్వానికి అధికారికంగా అప్రూవర్ గా మారితే వాళ్ళు ఇరుక్కుంటారు, అదొక సమస్య ఉంది. గ్యారంటీ నేరం ఒప్పుకున్నట్టే కదా. కానీ చాలా మంది నిందితులుగా ఉండేవాళ్ళు వాళ్ళకున్న కోపతాపాలు ఇతరుల పేరుతో వాళ్ళకి సహకరిస్తారు. అట్లంట మాకున్న సమాచారం ప్రకారం అశోక్ ఇట్లంట, పురుషోత్తం ఇట్లంట అని చెప్తారు. అప్పుడు పోలీసులు విచారించడానికి ఒక తీగ దొరుకుతుంది కదా, వాళ్ళ ద్వారా నుంచి ఏమైనా సమాచారం వస్తుందని. కాబట్టి ఇట్లాంటి కలిసి పనిచేసిన వాళ్ళు ఇచ్చే సమాచారం ఫర్దర్ విచారణకు ఉపయోగపడుతుంది. కానీ అప్రూవర్ గా మారిపోతే అది అధికారికంగా మారుతుంది. కానీ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారతాడని నేనైతే అనుకోవట్లేదు. బట్ సమాచారం అయితే ఇయ్యొచ్చు. ఆయన బహిరంగ చెప్తున్నట్టు లోపల కూడా ఇస్తాడు.
ఎందుకంటే పార్టీ నుంచి మారిపోయాడు, కోపతాపాలు అన్ని ఉంటాయి కదా. కాబట్టి ఈ విచారణ ఆయనకి సహకరిస్తాడు, చెప్తాడు. ఆయన అధికారిగా చెప్పాడు, నేను విచారణకు సహకరిస్తాను, అన్ని నిజాలు చెప్తాను, ఇది ట్రయల్ మాత్రమే, అసలు సినిమా తర్వాత ఉంది అని ఆయన చాలా సార్లు చెప్పినాడు. కాబట్టి కసిరెడ్డి ఇది బాధ్యుడు, జగన్ గారు వాళ్ళు కాదని కూడా చెప్పాడు. రేపు ఏం చెప్తారో చూడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో విజయసాయి రెడ్డి గారు ఇచ్చే సమాచారం వాళ్ళు తదుపరి విచారణకు ఉపయోగపడుతుంది. బహుశా వారైతే అప్రూవర్ గా మారతాడు అనే అభిప్రాయంతో నేనైతే లేను. బట్ ఇవేం జరిగినా కూడా అనుబంధ ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తారంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. 90 days బెయిల్ నిరాకరించాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది వ్యూహంలో భాగంగానే చూడాలి మనం. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేసి చివరిగా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్గా మనం అందరం భావిస్తాం. 40 ఏళ్ళు రాజకీయ చరిష్మా ఉండి ఆయన రాజకీయంగా అన్ని ఎదుర్కొని ఒడిదుడులకు అన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కానీ జగన్ అరెస్ట్ వచ్చేటువంటి లీడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి మనం అరెస్ట్ చేయాలి, లేదంటే నన్ను జైల్లో పెట్టారు కాబట్టి జగన్ కూడా జైల్లో పెట్టాలని చెప్పేసేటువంటి ఒక చర్చ జరుగుతున్నప్పుడు మీడియా ప్రోపగండా, మీడియా ఎలివేషన్స్ దాన్ని పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటీషియన్గా ఉండి ఆయన ఒక స్ట్రాటజికల్గా మూవ్స్ తీసుకునేటువంటి వ్యక్తి. అలాంటి స్టెప్ తీసుకుంటారా? మీరు కూడా చాలా సుదీర్ఘంగా రాజకీయాలను గమనించినటువంటి వ్యక్తిగా. చంద్రబాబు నాయుడు గారు యొక్క రాజకీయ చతురత చూసినా, లేదా చంద్రబాబు గారు ఏమంటారు, మనం ఆడుంటే ఏం చేస్తాం అనే స్పృహతో ఆలోచించినా తప్పులు జోలికి నేను అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా, నిజంగా అందినాయలేదని కోర్టులు చెప్పాలి, వ్యవస్థలు చెప్పాలి, మన దాని జోలికి వెళ్ళాం. బట్ రాజకీయంగా చూసినప్పుడు మాత్రం మనం అక్కడున్నా, నేను అక్కడున్నా, మీరు అక్కడున్నా, చంద్రబాబు గారి యొక్క రాజకీయ చతురతను పరిశీలించిన, సుదీర్ఘ కాలం నడిపిన రాజకీయాలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని జోలికి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. ఈ యాంగిల్లో తప్పు ఒప్పుల సంగతి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 2 రోజుల ముందు ఆయన అరెస్ట్ అవుతారంటే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అడిగితే తెలివైన రాజకీయ నాయకుడు అయితే అరెస్ట్ చేయడం అని చెప్పాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే అది ఏమవుతుందో నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఈ దశలో దాన్ని అనుభవంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు గారికి అనుభవం ఉంది కదా, నన్ను అరెస్ట్ చేసినారనే కోపమే కాదు, నన్ను అరెస్ట్ చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది కదా. మనం అరెస్ట్ చేయడం ద్వారా పార్టీ శ్రేణులందరూ ఏకోన్ముఖంగా ఇంతకు మించి ఏం చేస్తారని తెగబడి పనిచేశారు. అంతకుముందు భయంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా అంతకుమించి ఏం జరుగుతుంది, మన బాస్ని అరెస్ట్ చేసిన పదాన్ని చెలో అని చెప్పి నిలబడ్డారు. అది ఆ పార్టీకి ఉపయోగపడింది. ప్రజలు కూడా ఏంది ఇంత సీనియర్ పొలిటీషియన్ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడం ఏంది అని ప్రజలు అనుకున్నారు. ఎంతో కొంత అది ప్రభుత్వానికి నష్టం వచ్చింది, తెలుగుదేశానికి లాభం వచ్చింది. అదే పని జగన్ చేస్తే మనకు రాదా అని అనుకోడా చంద్రబాబు గారు. కాకపోతే బయట ఏం చేస్తున్నాడు, ఆయన దుర్మార్గుడు, ఆయన ఇట్లా టోడని చెప్పడం ద్వారా ఒక అరెస్ట్ చేయాల్సి వస్తే కవరేజ్ కోసం అరెస్ట్ చేయాలంటే ఇలాంటి వాడు కాబట్టి అరెస్ట్ చేయాలని అది జరగదు. ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడే ప్రజలు ఆయన నెగిటివ్ తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి జగన్ అరెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు 53 రోజులు అరెస్ట్ చేశారు కాబట్టి మీరు కనీసం 55 రోజులను పెట్టడం కోసం అరెస్ట్ చేస్తున్నారా అని అనుకుంటారు. పైపెచ్చు అప్పుడు విచారణలో ఒక ఎండ్ స్టేజ్ లో చంద్రబాబు అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారణ ప్రారంభం కాకముందు జగన్ అరెస్ట్ చేస్తారు, మీరే చెప్పేస్తున్నారు. మీడియా చెప్పేస్తుంది, మీరు చెప్పేస్తున్నారు. దట్టు ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు, అప్పుడు జగన్ అరెస్ట్ చేసినారు కాబట్టి కోపంతో అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్తున్నారు కదా, వీళ్ళు విచారణ సమస్య చెప్పక ముందుగానే జగన్ అరెస్ట్ చేస్తున్నారని అనుకున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇది నెగిటివ్ కాదా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో, తెలుగుదేశం చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ వస్తే మర్చిపోతా ఉంటారు. జగన్ గారు దీన్ని ఎట్లా తీసుకుంటాడు, ఇప్పుడే 1 year పాటు విస్తృతంగా జనంలో దిగినారు, సంక్షేమ పథకాల అమలుపైన ప్రశ్నిస్తున్నాడు. జగన్ ని అరెస్ట్ చేసి అంటూ లోపల పెడితే ఏమవుతుంది, 2-3 నెలల పాటు ఆయన పెడతారనుకుందాం, హైయెస్ట్ పీరియడ్ 90 రోజులు 100 రోజులు పెడతారనుకుంటున్నాం. 100 రోజులు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది, దాదాపు 1/3 ఒక సంవత్సరంలో లోపల ఉంటాడు మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు పార్టీకి పని కూడా ఉండదు అంటున్నాను. జగన్ అరెస్ట్ చేయకుండా బయట ఉంటే ధర్నాలు, రాష్ట్రాకులు, ప్రజలు సమస్య. జగన్ ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళ పని ఏంది, రోజుకు ఒకరు ములాఖతుకు పోవడం, రామకృష్ణారెడ్డి గారు ఇంకొకరు ములాఖతుకు పోవడం. ఆయన ఇలా అనుకుంటున్నాడు ప్రజలకు సంబంధించి అంటారు. రేపటి నుంచి ఏం చెప్తారు, రైతుల సమస్యలు చెప్పినా చాలా బాధపడుతున్నాడు, రైతులకి గిట్టుబాటు ధరగలేదు, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గిట్టుబాటు ధర చాలా బాధపడ్డాడు, నేను బయట ఉంటే నేను అక్కడికి వెళ్ళి పరామర్శించుండేవాడిని, కట్ నా మాటగా చెప్పండి, ప్రజలు ధైర్యంగా ఉండండి, మీరు బాగుండి అన్నాడు అని చెప్తారు. ఇంకో రోజు పోతారు ఫీజు రియంబర్స్మెంట్, రోజు అదే పని జరిగేది. పని కూడా చేయాల్సిన అవసరం లేదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళడం, ములాఖాతులో పోవడం, బయట వచ్చి ప్రెస్ మీట్, ఇదే కదా పని. పార్టీ కూడా పని చేయాలి. తర్వాత పార్టీ జిల్లా వాళ్ళు ఏం చేస్తారు, పోరాటాలన్నీ ఆపేసి భగవంతుని ప్రార్థిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, మా జగన్ అన్న తొందరగా రావాలని. ఏం పని ఉంది ఇంకా వైసీపీ వాళ్ళకి, దీనికోసం రిస్క్ తీసుకుంటారా? పైపు జగన్మోహన్ రెడ్డి అరెస్టులు కొత్త, ఆ పార్టీకి కొత్త. 10 ఏళ్ళు జైల్లో ఉంటే 0 ఉన్నప్పుడు 10 చెప్పి ఏం కాల. కాబట్టి రాజకీయ కోణంలో చూసినప్పుడు మాత్రం చంద్రబాబు గారి సహజ పరిణామాలు, గత అనుభవాలు చూస్తే
జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోవచ్చు, లేకపోతే జోలికి వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ ప్రభుత్వం ఏమనుకుంటుంది మనకు తెలియదు, వ్యవస్థల్లో ఆయన దగ్గర ఆయన మీద ఏం ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి కట్టి బట్ రాజకీయ నిర్ణయాలే కీలకంగా ఉంటాయి కాబట్టి మేజర్ గా రాజకీయ కోణాలు ఉంటే అరెస్ట్ చేయకపోవచ్చు. ఏమైతే ఆయన గడి చేసా మనం గడి చేసి చూద్దాం అనుకున్నారు అనుకోండి, అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది రాజకీయ న్యాయాలలో పెద్ద సబ్జెక్ట్ కూడా కాదు కదా. కటి అరెస్ట్ చేయదలుచుకుంటే సబ్జెక్ట్ కాదు, చేస్తారు. అరెస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వనకడు వెనకడు, ఇంకొంచెం జగన్ గారు స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడే అరెస్ట్ చేసేసారు అనుకోండి, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ అరెస్ట్ చేయరు కదా. కాబట్టి ప్రశాంతంగా మళ్ళీ పని చేసుకుంటాడు. అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చి బయట పాదయాత్ర ఏదో స్టార్ట్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇది ఏం జరుగుతుంది అనేది వేచి చేద్దాం. రైట్ సార్, చూద్దాం మరి ఈ కీలక పాయింట్స్ మీద సిట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, దానికి సంబంధించి కోర్టులు ఏం తీర్పులు ఇస్తాయి అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.